హలో. చెప్పు, ఎందుకు ఫోన్ చేసావు? హైదరాబాద్కు వెళ్ళి 2 నెలల్లో తిరిగొస్తానన్నావు, ఇంకా రాలేదు. అసలు గుర్తున్నామా? చూడు, నేను ఇంకా ఇంటికి రావడం కుదరదు. ఇక్కడ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని మంచిగా సెటిల్ అయిపోయా. నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకు. అదేంటి విష్ణు అలా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు మన జీవితంలో జరిగిందంతా అబద్ధమేనా? నిన్ను నమ్మి నా కుటుంబాన్నే వదిలేశానురా. ఆపు. ఇన్ని రోజులు నిన్ను ప్రేమించలేదు, జస్ట్ వాడుకున్నా. అయినా నిన్ను లవ్ చేస్తే నీ ఆస్తి మొత్తం నాదనుకున్నా. కానీ ఇప్పుడు నీతో ఉంటే నేను కూడా అడుక్కు తినాల్సింది వస్తుంది. అలా మాట్లాడకు విష్ణు, మనకు బాబు పుట్టాడు. ప్లీజ్ రా, ఇంటికి వచ్చేసే. ఏంటి, బాబు పుట్టాడా? అయితే నేనేం చేయాలి? అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? పోయి నీ బాబుని అడుగుతా, వాడిని అడుగుపో. నాకు ఫోన్ చేయకు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మోసపోయారా? ప్రేమ అనే మాయలో పడి బంధం అనే వలలో చిక్కుకొని ఇన్నేళ్లుగా నా కుటుంబానికి దూరం అయ్యారా? అయినా నువ్వు ఎత్తుకున్న బాబు ఎవడు? నా కొడుకే అన్నయ్య. నేను చేసింది తప్పే. ఇప్పుడు మీరు కూడా కాదన్నారంటే నేను నా బిడ్డ ఇద్దరం అనాథలం అయిపోతాం అన్నయ్య. లేదు, ఏ రోజైతే ఈ గుమ్మము దాటి వాని కోసం వెళ్ళామో ఆ రోజే తండ్రికి కూతురుకు బంధం దిగిపోయింది. ఇప్పుడు మీరు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు నాన్న. నన్ను క్షమించండి నాన్న. ఇప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఆ బిడ్డని ఎక్కడనే వదిలేసిరా. ఏ తల్లి తన బిడ్డను వద్దనుకోలేదు నాన్న. నేను చేసింది తప్పే కావచ్చు, కానీ నా రక్తాన్ని పంచుకొని పుట్టిన ఈ బిడ్డను నేను వదులుకోలేను నాన్న. నానా, ముందు చెల్లిని ఇంటికి రానివ్వు. వాడి సంగతి నేను చూసుకుంటా. నువ్వు ఇప్పుడు ఏమి చేస్తావో లేదో నాకు తెలియదు. వాడు ఈ ఇంట్లో ఉండకూడదు. వీడిని తీసుకెళ్ళి ఏదైనా రోడ్డు పక్కన పడేసేయండి. కుదిరితే అక్కడే వేసేసేయండి. అలాగే అన్నయ్య, వాని సంగతి నాకు వదిలేయి, నేను చూసుకుంటా. బాబు, బాబెక్కడా? అయ్యో బాబెక్కడా? నానా, ముందు చెల్లిని ఇంటికి రానివ్వు. వాడి సంగతి నేను చూసుకుంటా.
రే అన్నయ్య, నా బాబునేం చేశావురా? నా బాబు ఎక్కడా? నా బాబు ఎక్కడ చెప్పురా? వాడి ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే బయటికి పంపేశా. అయ్యో భగవంతుడా, నా బాబు నాకు కావాలి, నా బాబు నాకు కావాలి. చూడు, నోరు మూసుకొని లోపల పడుండు. కాదు కుడదని ఇలాగే ఏడుస్తున్నావో, వాడెక్కడున్న ప్రాణంతో బ్రతకడు. పో లోపలికి. అమ్మా దుర్గమ్మ, వాడు నీ అంశతో పుట్టినోడమ్మా. వాడు ఎక్కడున్నా నువ్వే తోడుండాలి తల్లి. వానికి నువ్వే కన్న తల్లివే, కంటికి రెప్పలా కాపాడు తల్లి. ప్రాణము పోసిన శంకరుడాడే చోట కట్టిన పుణ్యం కట్టెల పానుకు సిద్ధం చేసే ఆటేరా. తల్లి బిడ్డకు మధ్యన కట్టిన కోట పుట్టెడు నిప్పుల పట్టము గట్టి బద్దలు కొట్టే మాటేరా. కన్న పేరు సంబంధమే కోరుకున్న ఆనందమే. రేయ్ పాపం రా పసిబిడ్డ, వీని చంపిన ఆ పాపం మనకెందుకు? ఇక్కడే రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోదాంరా. అన్నా, అవునన్నా, వాడిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందన్నా. వదిలేసి వెళ్ళిపోదామన్నా. రేయ్, ఇక్కడ జరిగినంత అన్నకి ఎవరు చెప్పకండి, వీడు బతకాలిరా. సరే అన్నా. ఏంటోనే మన జీవితాలు, దేవుడు ఎట్లా రాసిండో ఏమో. అయినా మన కన్న తల్లిదండ్రులకు మనం నచ్చం. మన తోడబుట్టినోళ్ళకి అంటావా మనం బరువైపోతాం. చుట్టాలంటావా వాళ్ళకి మనం మనుషులక్క కూడా కనపడం. ఏంటో అక్క మన జీవితాలు. అయినా తప్పు మనదో, మనల్ని ఇలా తయారు చేసిన దేవుడిదు. నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. అక్క, ఇక్కడేదో చిన్నపిల్లల సౌండ్ వినపడుతుంది అక్క. అవునే, పద చూద్దాం. ఓలలో నాన్న, ఏడవకురా బంగారు, నేనున్నాను కదా, ఏడవకు నాన్న. ఓలలో నాన్న, ఏడవకురా, నేనున్నాను కదా, ఏడవకురా బంగారు. అయినా ఎవరో తెలిసింటారు అక్క, పిల్లగాడు ఇంత ముద్దుగా ఉన్నాడు. లోకం ఇంతేనే. 5 నిమిషాల పడక సుఖం కోసం ప్రేమ అనే ఒక పవిత్రమైన పదాన్ని అడ్డు పెట్టుకొని ఇట్లా పసిబిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారు. వీనికి అమ్మా నాయన లేకపోతే ఏం, అన్నీ నేనే పెంచుతా. ఇప్పుడు నుంచి వీడికి అమ్మైనా నాన్నైనా నేనే. పిచ్చి పట్టిందా ప్రియ నీకేమైనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు ఇప్పుడే హెల్త్ బాగాలేదు. వద్దొద్దు, పోలీస్ స్టేషన్లో పగిద్దాం. లేదు, ఈ పరిస్థితిలో వీడిని నేను వదిలేయలేను. ఏది ఏమైనా కానీ నేనే పెంచుకుంటా. సరే, అలాగే కానివి, నీ ఇష్టం.
కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధూలా కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట గమనాకాంత త్రైలోక్యం మంగళం కురు. శివయ్య, ఇన్ని రోజులు ఇలాంటి జీవితం అనుభవిస్తున్నందుకు నా మీద నాకే విరక్తి కలిగేది. ఆడపిల్ల లెక్కైతే నన్ను మార్చావు కానీ అమ్మనే ఈ అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. పర్లేదులే, వీడి కోసమైనా నేను బతికేస్తాను. నా జీవితంలో నాకు ఎన్నో కష్టాలు ఇచ్చావు, కానీ అది ఏ రోజు నేను భారమని అనుకోలేదు. ఈ రోజు నుండి వీడికి వచ్చే కష్టాలన్నీ నాకే ఇచ్చేసాయి. వీడెక్కడున్నా రాజులా బ్రతకాలి, నలుగురిని బ్రతికించాలి. అవును, నీకు పేరు పెట్టాలి కదా, అయ్యో మర్చిపోయా. శివయ్య, ఈ బిడ్డనిచ్చింది నువ్వే, అందుకే వీనికి ఏ కష్టం రాకుండా నీ పేరే పెడుతున్నా. శివా. నీకు తల్లి నేనేరా, కడుపులో దాచుకుంటా. నా కొడుకు బంగారం. అరే నాన్న, నీకు మచ్చ ఎంత బాగుందిరా. ఇన్నేళ్ళు అవుతుంది, వాడు నన్ను ఎప్పుడు అమ్మ అని పిలుస్తాడో ఏమో. రే నానా శివ, ఇట్రా. అమ్మా. ఏది నాన్న, ఇప్పుడు ఏమన్నావు? అమ్మ అన్నావా? రేపు నాకేమైనా అయితే వీడి పరిస్థితి ఏంటి? నాని, నాని, ఏమైందమ్మా? ప్రియా ఇంకా లేదు. ఏమైంది? ప్రియా ఇంకా లేదు. అయ్యో భగవంతుడా. నాని, వీడి పరిస్థితి ఏమి ఇప్పుడు? తనే లేదు కదా, వీడిని పెట్టుకుని మనమేం చేద్దాము? అదేంటి నిషా అలా అంటావు? తనుంటే ఇలా అంటుండేనా? మనమే పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేద్దాము.
శివ ఇక్కడే ఉండు, ఏమైనా తీసుకొని వస్తా. ఎందుకు ఏడుస్తున్నావు శివ? ఎవ్వరూ లేరని బాధపడకు. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో, దారి చూపేవారు ఎవ్వరూ లేరు, ధైర్యం చెప్పడానికి ఎవ్వరూ రారు. ఏది ఏమైనా నీకు నువ్వే. హర హర మహాదేవ శంభో శంకర. రే మీకేం కావాలరా? నా వెనకాల మీరెందుకు పడుతున్నారా? ఈరోజు మా సరుకు పైసలు దొరకలేదురా, అందుకే నీతో ఆడుకుంటున్నాం. అయినా అన్నదారా కొడుకురా, వీని దగ్గర ఎందుకు పైసలుంటాయి? రే మీకు దండం పెడతాను రా, నా దగ్గర డబ్బులు లేవురా, నన్ను వదిలేయండి రా. రే పైసలిరా. ఏంట్రా చూపు? నా కొడక అయినా అన్నదారా కొడుకురా.
నా కొడక ఎవరా? మా మనుషులే కొడతావారా? ఏమైందిరా? వాని గురించి తెలుసా నీకి? వాడెవడో తెలుసా నీకి? గణేష్ అన్న అల్లుడ్రా. రే శివ, ఏంట్రా దెబ్బలు? ఏం లేదన్నా, చిన్న దెబ్బలే, వదిలేసి పోదాంపా. రే శివ, 2 టీ తీసుకురా. సరే అన్నా. మనోడే శివ అని. అన్నా 2 చాయ్ అన్నా. రే శివ, ఏంట్రా ఒళ్ళంతా దెబ్బలు? ఏం లేదన్నా, చిన్న గొడవైంది అంతే. సర్లే మరి, అసలే రోజులు బాలేవు, జాగ్రత్తరా. అన్నా పోయేస్తా. అరే పాపం, ఎవరి తమ్ముడు ఇడవండుకున్నాడు? రేయ్ తమ్ముడు, రేయ్. అన్నా ఆకలి అవుతుందన్నా. రే తమ్ముడు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను వెంటనే వస్తా, ఓకేనా? ఇప్పటికిప్పుడు అన్నని పైసలు అడిగితే ఏమంటాడు ఏమో. అన్నా నాకు 100 రూపాయలు కావాలన్నా. నీకెందుకు రా పైసలు ఇప్పుడు? అన్నా అక్కడ ఒక తమ్ముడు ఆకలితో అల్లాడిపోతున్నాడు అన్న, వాడి కోసమే అన్నా. నీకెందుకు రా శివ ఇప్పుడు? అవసరమా? నాకెందుకులే అనుకునేవాడివి అయితే నన్ను ఈరోజు సొంత తమ్ముళ్ళ చూసుకునేవాడివేనన్నా. అయినా ఆకలి విలువ నాకు తెలుసు అన్నా. ఆ నరకం ఎలా ఉంటుందో నేను అనుభవించిన కాబట్టే వాడు నా స్థితిలో వదిలేయలేకుండా ఇచ్చేసిన అన్నా. ఇదిగో. రే నెమ్మదిగా తినరా. రే రే, అక్కడ అన్నచ్చురా, వాడికి ఏదో తినిపిస్తున్నాడు. రే మనం కూడా పోదాంరా. అవునరా, పోదాంరా, నాకు కూడా ఆకలిస్తుంది. అన్నా మాకు కూడా ఆకలి అవుతుందన్నా, కొంచెం ఇస్తావా? సరేరా తమ్ముడు, కూర్చోండి. అన్నా ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మెవరో నాన్నెవరో మాకు తెలియదు. ఎలా పుట్టామో ఎలా పెరిగామో ఆ భగవంతునికే తెలుసనా. ఆకలి అవుతుందని ఒకరి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళేమో తన్ని తరిమేస్తున్నారన్నా.
ఇలా రోడ్డు పక్కన పడుకుంటుంటే చెల్లికి తట్టుకోలేక దోమలు కొరుకుతుంటే నరకం చూస్తున్నామన్నా. అన్నా మేమంతా మీతోనే ఉంటామన్నా, మాకేమన్నా పని ఇప్పి అన్నా. అలాగేరా, ఇప్పటి నుంచి మిమ్మల్ని అందరినీ నా సొంత తమ్ముళ్ళ చూసుకుంటా. ఇప్పటి నుంచి మీరందరూ అనాథలు కాదు, నా సొంత తమ్ముళ్ళు, సరేనా? బా ఏం మనసురా వింది, వీడిలా ఒక్కరోజు బతికినా చాలరా. రే శివ, ఎవరు వీళ్ళంతా? అన్నా వీళ్ళు కూడా నాలాగే అనాథలన్నా. వీళ్ళకి అమ్మ నాన్న ఎవరు లేరు, వీళ్ళ నేనే చూసుకుంటానన్నా. వీళ్ళకి కూడా ఏమైనా పని టిప్పిన్నా. సరేరా, మన షాప్లోనే పని చేయమను. అవును, రాత్రి ఎక్కడ పడుకుంటారు? ఇక్కడే మన షాప్ దగ్గరే బయట వండుకుంటామన్నా. సర్లే, మనకు తెలిసిన ఒక కొట్టం ఉంది, దాంట్లో పడుకుందరు, కానీ చిన్నగా ఉంటుంది రోయ్. అరే అన్నా, రే శివ, ఇప్పటి నుంచి మీరు ఉండబోతున్న ఇండ్లు ఇదేరా? సరే మరి, జాగ్రత్త, నేను వెళ్ళొస్తా. అన్నా మీ అల్లుడు ఇంకా బ్రతికి ఉన్నాడన్నా. నీ అబ్బా ఏం మాట్లాడుతున్నావురా? అన్న చిన్నప్పుడు ఇంటి నుంచి గెట్టేసిన పద్మమ్మ కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడన్నా. ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి పట్టిందా? అవునన్నా, అందరిని కొట్టింది కూడా వాడే. కావాలంటే వాడి ఫోటో చూడన్నా. నిప్పుల కన్ను వీడి చూపు, ఉప్పెన తట్టుకోలేదు వీడి ఊపు, అన్యాయం మంచున విడు ఆయుధం, శివ అంటేనే ఒక సంచలనం. గెలవని యుద్ధం శివగాని కథ, దడ పుట్టించే శివగాని కథ, విడు గర్జించే శివగాని కథ. వెళ్ళా నా కొడుకుని తీసుకురాండ్రా. తీసుకొచ్చామని నా కొడుకుల్ని. ఎరా విశ్వాసాలని కుక్క, వాడిని చంపమని నీకు ఒప్పగిస్తే ప్రాణాలతో వదిలేస్తావా? ఇన్నేళ్ళు నా కింద పని చేస్తున్నావని విశ్వాసంతో నిన్ను వదిలేస్తున్నా. ఓ నతికిపో. ఆగని ప్రవాహం శివగాని కథ, గెలవని యుద్ధం శివగాని కథ, దడ పుట్టించే శివగాని కథ, విడు గర్జించే